దత్తాత్రేయ స్వామికి 3 తలలు, 6 చేతులు, 6 చేతులలోనూ 6 రకాలైన ఆయుధాలు ఉన్నాయి. ఒక విలక్షణమైన రూపంతో పుట్టాడాయన. మామూలుగా అందరిలాగా ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళుతో పుట్టలేదు. 3 తలలు, 6 చేతులు, 6 చేతులలో 6 రకాల ఆయుధాలతో పుట్టిన ఆ స్వామి దత్తాత్రేయుడని పిలువబడ్డాడు. ఆ దత్తాత్రేయులు మునులందరికీ ఎన్నో ధర్మ సూత్రాలు, ధర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని బోధించేవారు. బోధిస్తున్నప్పుడు వాళ్ళని పరీక్షించాలనుకుని చేతిలో ఒక అందమైన అమ్మాయి, ఒక చేతిలో ఒక మధుపాత్రతో వాళ్ళకి కనిపించారు. అలా కనిపించగానే వాళ్ళంతా ఏమనుకున్నారంటే, ఇలాంటి తాగుబోతును, తిరుగుబోతున్నా మనం ఇన్నాళ్లుగా భగవంతుడు అనుకున్నాం, ఈయన చుట్టూ తిరిగాం అని అనుకున్నారు ఒక్క క్షణం. అలా అనుకోగానే వాళ్ళకి ఆయన రూపం అదృశ్యమైపోయింది. అప్పుడు కానీ వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. అయ్యో ఎంత పని చేశాము, దత్తాత్రేయ స్వామి పరీక్షించటానికి ఎన్నో చేస్తూ ఉంటారు కదా, మనం ఇలా మోసపోయామేంటి, అయ్యో తప్పు కదా అని లంపలేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. అలా తపస్సు చేసిన తర్వాత మునులకి దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చిన స్వామిని వాళ్ళు, మీరెప్పుడూ మాకు దర్శనమిస్తూనే ఉండాలి, మీరు మా మధ్యనే ఉండాలి, నరాకారంలోనే ఉండాలి, అందుకని మీరు మళ్ళీ ఈ భూమిపై అవతరించండి అని అడిగారు. ఆయన సరేనని ఒప్పుకున్నారు.